తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ టీం వేట కొనసాగిస్తోంది. బ్రేక్ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగులతో అమెరికాలో బిజీగా గడుపుతున్నారు టీం. 3వ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్ పెట్టగా పలు కంపెనీలతో ఎంఓయూలు జరిగాయి. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్తగా కంపెనీని విస్తరించేందుకు ముందుకు రాగా కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సై అన్నాయి. మనతో పాటు వీహబ్ సీఈఓ సీత గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. అమెరికాలో జరుగుతున్న పర్యటనకు సంబంధించి, ప్రధానంగా వీహబ్ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటుంది అనే దానికి సంబంధించి డెలిగేట్స్ అందరితో ఉదయం నుంచి మీటింగ్లో ఉన్నారు సీఎంతో పాటు. సో తన మాటలోనే విందాము. మ్యామ్ చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన మీటింగ్స్లలో ఎలాంటి విషయాలు ప్రధానంగా చర్చించారు? సో మేమందరం సీఎం గారితో యుఎస్కి రావడం, నాతో పాటు చాలామంది డెలిగేట్స్ అండ్ ఒఫీషియల్స్ రావడం ఎందుకు అంటే, ప్రైమరీ ఫోకస్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో నా భాగం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్, రైట్? మన ఆనరబుల్ సీఎం గారు అన్నట్టు మహిళల అభివృద్ధి ఉంటేనే స్టేట్ అభివృద్ధి అవుతుంది. సో విమెన్ ఫస్ట్ స్టేట్, దాని గురించి మేము చాలామందితో మాట్లాడాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డెలిగేట్స్ కావచ్చు, మిగతా అందరూ కూడా ఫండ్ రైజింగ్ కోసం ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అసలు మీకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఈరోజు స్పెసిఫిక్గా జరిగిన మీటింగ్లో వాల్చ్కర్రా హోల్డింగ్స్ అనే యుఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మనకి వీహబ్కి ప్రత్యేకంగా $5 million గ్రాంట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఇన్ ద షార్ట్ టర్మ్ that we have taken over. So అది కాకుండా ఇంకొక $100 million into the ecosystem over the next 5 years. అది రూరల్ డెవలప్మెంట్కి కానీ లేకపోతే అర్బన్ డెవలప్మెంట్కి కానీ స్పెసిఫిక్లీ మహిళల కోసం గ్రాంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ అవర్ ఆనరబుల్ సీఎంస్ విజన్ ఆఫ్ విమెన్ లెడ్ స్టేట్, విమెన్ ఫస్ట్. ఓకే, అంటే మీరు అన్నట్టుగా రూరల్లో అలాగే డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనుకోవచ్చు? వీహబ్ నుంచి ఇప్పటి వరకు దీని గురించి చాలామంది కూడా తెలియదు. అసలు వీహబ్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. సో సింపుల్గా చెప్పాలంటే వీహబ్ ఈజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్. ఏంటంటే మహిళల ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు ముందుకెళ్ళడానికి బిజినెస్ ఐడియాస్ కానీ, వాళ్ళు ఏదైనా ఐడియాతో వస్తే అది ప్రోడక్ట్ కింద ఎలా చేయాలి, దానికి మార్కెట్ యాక్సెస్ ఎలా ఇప్పించాలి, అది మనం అర్బన్లో కాకుండా నాట్ జస్ట్ విత్ అర్బన్ విమెన్ బట్ ఆల్సో రూరల్ మహిళలకు. సో మేము రూరల్లో వర్క్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్తో వర్క్ చేసి సర్ప్ అండ్ మెప్మా లాంటి ఫీల్డ్ ఫంక్షనరీస్తో అలైన్ అయ్యి వాట్ ఈస్ ద ఓవరాల్ గోల్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ ఐటీ మినిస్టర్, వాళ్ళ ప్రకారంగా వీ యాక్ట్ లైక్ అ థింక్ ట్యాంక్. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఎలాగా ఇద్దాము ఫర్ ఎకనామిక్ ఎనేబుల్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ రూరల్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ అర్బన్ తెలంగాణ. ఓకే, అంటే ఇప్పటి వరకు మీకున్న టీమ్స్ అన్ని గ్రామాలలో, పట్టణాలలో, ప్రతి చోట ఉన్నాయనుకోవచ్చా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? డెఫినెట్లీ మనకి ఆన్ గ్రౌండ్ టీమ్ ఉంది. మనకి మెయిన్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్. ఇప్పుడు నల్గొండలో కానీ, కరీంనగర్లో కానీ, మనకి పెద్దపల్లిలో వన్ టీమ్ ఈస్ గెటింగ్ డిప్లాయిడ్. బట్ మనం మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో లైక్ ఐ సెడ్, వీ వర్క్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ టు అచీవ్ అవర్ గోల్స్. వాళ్ళు మాకు వచ్చి దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇవి మీరు ఈ ప్రోగ్రామ్స్ చేస్తే ద విమెన్ విల్ బెనిఫిట్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు we conduct various kind of programs and interventions to help them. ఓకే, మీరు ఇక్కడ వరకు వచ్చారు, అమెరికా వరకు వచ్చి మీ ప్రాజెక్ట్స్ గురించి, మీ డెవలప్మెంట్స్ గురించి అందరికీ చెప్తున్నారు. సో సక్సెస్ అయింది అనుకోవచ్చా? అంటే ఆల్మోస్ట్ మీటింగ్ కంప్లీట్ అవ్వబోతోంది. సో ఏం చెప్తారు? 100% సక్సెస్ అయింది అనే చెప్తాను. మనకి ఇంత తక్కువ టైంలో ఇంత ఫండ్ రేజ్ చేయడం, అందరినీ ఒక చోటుకి తెచ్చి ఫార్ వీహబ్ it is public knowledge now, $5 million, and then for the startup ecosystem $100 million over the next 5 years.
ఓకే, ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? అంటే ఈ ట్రిప్కి వచ్చారు, ఇంత కష్టపడుతున్నారు, ఇండియాలో ఉన్న ఉమెన్కి అందరికీ ఏం చెప్తారు? అంటే మహిళలే ప్రధాన లక్ష్యంగా పాలసీలలో కూడా మనం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు అనేది ఫస్ట్ నుంచి ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఉమెన్ వింగ్ పవర్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా డెవలప్మెంట్స్ చేయాలనుకునే దాని గురించి క్లారిటీ ఇచ్చారు. సో ముందుకు ఎలా వెళ్తారు? నేను మహిళలకి ఒకటే చెప్తాను, ఆస్క్ ఫర్ హెల్ప్. మీకు సహాయం కావాలి అంటే దేర్ ఆర్ వేరియస్ గవర్నమెంట్ పాలసీస్, వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ ఆర్ సెల్వ్స్ దట్ కెన్ ప్రమోట్, హెల్ప్, ఇన్వెస్ట్. అంటే మేము ఎకనామిక్ ఎనేబుల్మెంట్ ఎలా చేయాలో ఆలోచించుకుని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాము. వాళ్ళకి లాస్ట్కి వాళ్ళ ఐడియా కానీ, వాళ్ళ వెంచర్ కానీ, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కావచ్చు, వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ప్రయారిటీ కింద పెట్టుకొని వీ డిజైన్ ఆర్ ప్రోగ్రామ్స్. సో కమ్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ VHub. That's how we'll go forward together. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మహిళల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకే విషయాన్ని చెప్తున్నాడు, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, ఖచ్చితంగా మారుమూల గ్రామాలలో కూడా డెవలప్మెంట్స్ కోసము మేమున్నాం, మీకు ఎలాంటి ఆలోచన వచ్చినా కూడా దాన్ని అమలు చేసే విధంగా అన్ని రకాలుగా మేము సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తున్నామని చెప్పడానికే ఇవన్నీ కూడా చేస్తున్నాము. ముఖ్యంగా VHubకి సంబంధించి కూడా CEO ఒకటే చెప్తున్నారు, సీత గారు, ఖచ్చితంగా మేమందరం కూడా మీకోసమే ఉన్నాము, ఎవరికి ఎలాంటి ఆలోచన వచ్చినా కూడా దాన్ని ఎలా అమలు చేయాలన్నా కూడా మీ ముందు మేమున్నాము, ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలని ఒకే విషయాన్ని కోరుతున్నారు. ఇక్కడ ఉన్న NRIs అందరూ కూడా వారి తరపు నుంచి ఫండ్ రైజింగ్ కూడా తప్పనిసరిగా మేము మీకు అందిస్తాము, ఇంకా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ కోరుకుంటున్నారని అయితే ఒక విషయాన్ని తెలిపారు. స్వీటీ, న్యూయార్క్.